ప్రైజ్ లార్డ్. దేవుని వాక్యం నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు కనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలంగా పట్టుకుందాము. విశ్వాస జీవితంలో మన ప్రార్థన సరి అయినదిగా ఉందా? మన విశ్వాసము సరి అయినదేనా? మరి మనం చేస్తున్న విశ్వాస ప్రయాణము సరిగానే ఉందా? మరి దేవునికి అనుసారంగా దేవునికి ఇష్టమైన జీవితమే జీవిస్తున్నామని ఎన్నో సందేహాలు మనల్ని పదే పదే మన హృదయం హెచ్చరిస్తున్నట్లు ఉంటుంది, లేదా పక్కన వారు మనల్ని ప్రశ్నిస్తున్నట్టుగా ఉంటుంది. ఇటువంటి సందర్భంలో కూడా ఎంతో అటు ఇటు కొట్టుకొని పోయినట్లుగా, లేదా భూమి కదిలినట్లుగా అటువంటి పరిస్థితి అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటి సందేహాలే మొదట ఉన్న క్రైస్తవ సంఘం కూడా ఎదుర్కొనింది. వారు వదిలిపెట్టి వచ్చిన విశ్వాసం నుంచి పదే పదే వారికి తొందరలు ఎదురవుతున్నాయి. వారు విశ్వాసము జీవితం మొదలుపెట్టినది సరి అయినదైనా కాదా అన్నది సమస్యల మధ్యలో వారిని ధైర్యపరుస్తూ ఈ వాక్యం చెప్తూ, మరి యేసు ప్రభు వాగ్దానములు నెరవేర్చడానికే వచ్చాడు. ధర్మశాస్త్రము దేవుని యొక్క ఆశీర్వాదములకు ఛాయగా ఉంది, నీడగా ఉంది. అవన్నీ కూడా యేసునందు నెరవేర్చబడినాయి. యేసు ఏదైతే పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశించలేమో, యాజకుడు ప్రతిసారి వెళ్ళి రక్తంతో ప్రోక్షించి మరి పదే పదే మన పాపముల కోసం ప్రాధేయపడిన అవసరం లేదు. యేసు ప్రభు ఒకసారి వెళ్ళి తనే మన పాపానికి క్రయదానంగా అప్పగించుకొని మనకి దేవుణ్ణి దగ్గరవాడిగా చేశాడు. మన పాపములు ఇంకెన్నటికీ గుర్తు చేసుకున్నటువంటి విధంగా చేశాడు అని పాత నిబంధన కొట్టివేయబడలేదు. పాత నిబంధనకి ఛాయారూపంగా యేసు ప్రభు వచ్చి యేసు ప్రభువులు అన్నీ నెరవేరినాయి. నీ విశ్వాసాన్ని నిశ్చలంగా పట్టుకోనండి. ఎందుకంటే మునిగిపోవద్దు, కొట్టుకొని పోవద్దు, లేదా వెనుతిరిగిపోవద్దు. మాట ఇచ్చిన వాడు మన దేవుడు. ఆయన మాట తప్పుటకు మనుషుడు కాదు కదా, అబద్ధం ఆడుటకు ఆయన నరమాతుడు కాదు కదా. నీవేవైతే విశ్వాసం పట్టుకున్నావో ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకో. నీవు నడుస్తున్న మార్గంలో నీ దేవుడు నీ చేయి పట్టుకొని నడుస్తాడని. ఇటువంటి గొప్ప దేవుడిని బట్టి మనం స్తుతించి మన విశ్వాసంలో స్థిరంగా ముందుకు సాగి దేవుని ఆశీర్వాదములు పొందుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన యేసయ్య, మేము ఏవైతే విశ్వాసం కలిగి ఉన్నామో కేవలం యేసు రక్తము ద్వారా ప్రోక్షించబడి తండ్రికి దగ్గరైన వారం తండ్రి, పరిశుద్ధాత్మ నీడలో నడుస్తున్న వారము. ఇటువంటి కృపలో మమ్మల్ని వర్తిల్ల చేయండి. ఏ ఉడుదుడులకు కూడా కొట్టుకొని పోకుండా, వెనుతిరిగిపోకుండా మమ్మల్ని నడిపించమని, నిశ్చలంగా ఉండటానికి మమ్మల్ని స్థిరపరచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సెడ్ డే. గాడ్ బ్లెస్ యూ.